అలానే ఇస్తాం. నా పేరు రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కడప జిల్లా అధ్యక్షుని. మా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, స్టేట్ సెక్రటరీ రఘురామనాయుడు గారు కార్యవర్గ సభ్యులు. పత్రికా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న ఆస్కార్ రావు గారు మాజీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర సంఘానికి సంబంధించిన వారు ఒక సమావేశం, పత్రికా సమావేశము, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా గౌరవ అధ్యక్షులైనటువంటి సూర్యనారాయణ గారిని అధ్యక్ష పదవి నుంచి బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఈరోజు కడప జిల్లా కార్యవర్గం నుంచి ఆస్కార్ రావుకు మా సభ్యులందరికీ తెలియజేయడం ఏమంటే, 22వ తారీఖున రాష్ట్ర కార్యవర్గంలో దరిదాపు 75 మంది సభ్యులున్న రాష్ట్ర కార్యవర్గంలో 70 మంది సభ్యులు హాజరయ్యారు. ఒక 5 మంది సమయం సరిపోక వాళ్ళు రాలేకపోయారు. వీళ్ళందరూ కలిసి 22వ తేదీ ఆస్కార్ రావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా చీఫ్ సెక్రటరీ గారికి, సెక్రటరీ జిఏడి సర్వీసెస్ వారికి, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సూర్యనారాయణ గారికి సమర్పించాము. అదేవిధంగా ఆస్కార్ రావు గారు ఎవరినైతే అధ్యక్షులుగా ప్రకటించుకుంటున్నారో శ్రీకాంతరాజు అనే వ్యక్తిని 4 నెలల క్రితము రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బహిష్కరించడం జరిగింది. ఆ సమావేశానికి ఆస్కార్ గారు కూడా అటెండ్ అయ్యి ఆ ఈసీ రిజల్యూషన్లో సంతకాలు పెట్టడం కూడా జరిగింది. అయితే ఆస్కార్ రావు గారు గత 6 నెలలుగా ఎక్కడున్నారో తెలియదు, సంఘ కార్యక్రమాలు ఎక్కడా పాల్గొనలేదు. పైపెచ్చు గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, సూర్యనారాయణ గారిపై అక్రమ కేసులు గత వైసీపీ ప్రభుత్వం పెట్టినప్పుడు ఈ ఆస్కార్ గారు వైసీపీ ప్రభుత్వంతో అడ్డగాగి అధ్యక్ష పదవిని చేపట్టాలనే దుర్బుద్ధితో ఆ రోజు ఒక ఈసీ మీటింగ్ జరపడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న ఈసీ మెంబర్లందరూ కూడా దాన్ని తిరస్కరించి ఈ ఆస్కార్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా 6 నెలలుగా సూర్యనారాయణ గారు ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల సమస్యలపై 1వ తేదీ జీతాలు రావాలని, గత ప్రభుత్వంలో జీపీఎఫ్ సొమ్ములు ప్రభుత్వం అపహరించిందని, మేము క్రిమినల్ కేసులు సైతం ప్రభుత్వం మీద పెడతామని చెప్పేసి చెప్పడము, అలాగే 1వ తేదీ జీతాలు రావాలి, సిపిఎస్కు చట్టబద్ధత లేదని చెప్పేసి ఇటువంటి అన్ని సమస్యలపైన 6 నెలల కాలంగా రాష్ట్రమంతా ఊరు వాడ సభలు పెట్టి తిరుగుతూ ఉంటే ఆస్కారు గైర్హాజరు కావడము, మరియు గైర్హాజరు కావడమే కాకుండా సభ్యులందరినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా, అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, మీరందరూ సూర్యనారాయణ గారి మీటింగులకు అటెండ్ అయితే మీరు ఇబ్బందుల్లో పడతారని ఉద్యోగులను బెదిరించి సంఘ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారు. అటువంటి వారిని మేము ఆల్రెడీ 22వ తేదీ బహిష్కరించాము. మీకు నియమావళి నిబంధనలు తెలియకుండా మీరొక్కరే రాష్ట్రంలో 26 జిల్లాలో రాష్ట్ర ఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 23 మంది ఉంటే ఏ ఒక్కరు కూడా మీ పక్కన లేకుండా ఆస్కార్ గారు మీటింగ్ పెట్టేసి సూర్యనారాయణ గారు తొలగిస్తానమనడము చాలా హాస్యాస్పదము. దరిదాపు 35 సంవత్సరాల సర్వీస్ ఉందని చెప్పుకునే ఆస్కార్ రావు మరి సంఘ నియమావళి కానీ, ఆ బైలా కానీ, ఈసీ మీటింగ్ ఏ విధంగా జరపాలి కానీ, ఎవరు జరుపుతారనే విషయాలు తెలియకుండా మీరొక్కరే ఒక 25 మంది ఉద్యోగులను పక్కన పెట్టుకొని ఏపీజీఏ కార్యవర్గానికి ఏమాత్రమో సంబంధం లేని వ్యక్తులు మీ దగ్గర పెట్టుకొని సూర్యనారాయణ గారిని తీసేస్తామనడము మీకు మరి ఆ సీనియారిటీ, మీకు సంబంధించి ఉద్యోగ సంఘాలకు సంబంధించి మీకు అవగాహన ఉందో లేదో ఇక్కడే అర్థమైపోతూ ఉంది. కాబట్టి సూర్యనారాయణ జోలికి రావడం కానీ, మిమ్మల్ని బహిష్కరించాము, ఆస్కార్ గారిని మేము బహిష్కరించాము, ఏపీజీఏ సంఘం జోలికి కానీ, సూర్యనారాయణ గారి జోలికి రావడం కానీ అటువంటి ప్రస్తావనలు చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యనారాయణ గారి జోలికి వస్తే మరొక విషయం ఏమంటే, గత 6 నెలలుగా మీటింగ్ రాకపోను తను ఎస్సీ కులం చెందినవాడిని అని చెప్పుకుంటూ సూర్యనారాయణ గారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు.
ఈ విషయం తెలిసి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్లకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులము మేమందరం కలిసి కూడా ఎస్సీ కమిషన్ వారికి కూడా విన్నపం చేయడం జరిగింది. అయ్యా, ఈ విధంగా ఆస్కార్ గారు సూర్యనారాయణ గారిని ఎస్సీ కేసు పెడతాం బెదిరిస్తున్నారు. మేమందరం ఎస్సీలు అయినటువంటి వాళ్ళందరం కూడా సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాము. గౌరవప్రదమైన పదవుల్లో సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము, గౌరవప్రదంగా ఉన్నామని కూడా తెలియజేశాం. సో ఆస్కార్ గారికి మా సభ్యులకు తెలియజేసామనగా, ఆస్కార్ గారు ఈ సంఘానికి ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏమాత్రము సంబంధం లేదు. ఆయన మాజీ ప్రధాన కార్యదర్శి మాత్రమే. శ్రీకాంతరాజును ఆల్రెడీ 4 నెలల క్రితం తీసేశాము. ఆస్కార్కు చేతనైతే, అతనికి నిజంగా బలగం ఉందని నిరూపించుకోవాలనుకుంటే ఈ రాష్ట్రంలో తాలూకా స్థాయిలో 19 మంది, అంటే 26 జిల్లాల్లో, ఒక్కొక్క జిల్లాలో 7 నుంచి 8 తాలూకాలు ఉంటాయి, 26 జిల్లాలు ఉన్నాయి, రాష్ట్ర కార్యవర్గం ఉంది. వీటన్నిటిలో పనిచేసే ఏ ఒక్క కార్యవర్గ సభ్యుని నీ పక్కన కూర్చోబెట్టుకోగలిగితే, ఒక్క సభ్యుని, అంటే జిల్లా తాలూకాలో 19 మంది, అట్లా 8 తాలూకాలు ఒక జిల్లాకు, 26 జిల్లాలు ఒక రాష్ట్ర కార్యవర్గం. దీనిలో ఏ ఒక్కరిని నీ పక్కన కూర్చోబెట్టగలిగినా కూడా నీకు అంతో ఇంతో సంఘం మీద అవగాహన ఉందని మేము భావించాల్సిన తప్ప నీకు సంఘాల మీద అవగాహన లేదు. నీవు అధ్యక్షుడు కావాలని దుర్బుద్ధితో సూర్యనారాయణ గారిపై అక్రమ కేసులు పెట్టినప్పుడు అక్రమంగా అధ్యక్ష పదవి చేపట్టాలని దుర్బుద్ధితో నువ్వు చేసుకునే సంఘ బైలాను వ్యతిరేకించి, బైలాను ఉల్లంఘించి నీ పైన చర్యలు తీసుకునే విధంగా నువ్వే పాల్పడినావని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సూర్యనారాయణ గారు అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు లెటర్ ప్యాడ్లను అధ్యక్షుడి పేరు లేకుండా ప్రధాన కార్యదర్శి అనే పేరు పెట్టుకొని లెటర్ ప్యాడ్లను తన ఇష్టానుసారంగా వాడుకోవడం జరిగింది. అదేవిధంగా తన సొంత జిల్లా కాకినాడ జిల్లాలో సంఘ బైలాకు వ్యతిరేకంగా వైద్య ఆరోగ్య శాఖకు దాదాపు 46 మందికి ట్రాన్స్ఫర్ కాకుండా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో. ఇటువంటివన్నీ ఉల్లంఘన కార్యక్రమం చేపడతా ఉంటేనే ఆస్కార్ను తీసేయడం జరిగింది. ఈరోజు మీరు ఆస్కార్ బయటికి వచ్చి సూర్యనారాయణను తప్పిస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అనే స్థాయి మీకు లేదు. మిమ్మల్ని మరొకసారి ఇటువంటి మీటింగులు పెట్టడం కానీ ఇటువంటి చర్యలు మీరు చేపడితే మా ఏపీజీఏ సంఘం నుంచి, కడప జిల్లా నుంచి, రాష్ట్ర సంఘం నుంచి తీవ్రమైన పరిణామాలు ఆస్కార్ ఎదుర్కొంటారని చెప్పేసి ఆస్కార్కు తెలియజేస్తూ, అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇది గమనించి ఏ సంఘ కార్యక్రమాల్లో ఆస్కార్ను కూడా ఇన్వాల్వ్ చేయొద్దని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా విధాలుగా ఇబ్బంది పడినారు. ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు రాకపోను, ఉన్న రాయితీలు పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో మిగతా ఏ సంఘ నాయకులు కూడా దీన్ని ప్రశ్నించకపోను ఆ గత ప్రభుత్వంతో అంటగాడి వాటితో కలిసి ఏ పని చేయకున్నా కూడా పని చేస్తున్నారని ప్రభుత్వానికి అనేక విధాలుగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. తరువాత ఇటువంటి సందర్భంలో మా సూర్యనారాయణ సారు రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగస్తులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1వ తేదీ జీతాలు రావాలని అప్పుడు ప్రభుత్వంలో మన గవర్నర్ గారిని కలిశారు. ఆ గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము కక్షపూరితంగా మా సూర్యనారాయణ గారిపై కేసు పెట్టినారు. అటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులపైన కేసు పెట్టినప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆస్కార్ రావు తోడు ఉండాల్సింది పోనిచ్చి అతనిని ఏ విధమైన తోడ్పాటు పోకుండా ఆ రాష్ట్ర అసోసియేషన్ను తన చేతికి చిక్కించుకోవాలని నానా రకాలుగా కుటిలత్వంగా ప్రవర్తించాడు. ఆ విధంలో అతను 2 సార్లు రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ పెట్టాడు. కానీ ఏ జిల్లా నాయకుడు కానీ రాష్ట్ర నాయకులు కానీ అతనికి సపోర్ట్ చేయకపోవడంతో అతను చేసేది ఏమీ లేక ఆ సందర్భంలో గంభనున్నాడు. కానీ ఇలా నానా రకాలుగా మన అసోసియేషన్లో కుటిలత్వంగా ప్రవర్తిస్తుంటే రాష్ట్ర నాయకులు తర్వాత జిల్లా నాయకులందరము 20వ తేదీ నాడు మీటింగ్ సమావేశం పెట్టుకొని ఇటువంటి నాయకుడు మన అసోసియేషన్లో ఉంటే చాలా ఇబ్బందికరంగా చాలా విధాలుగా నష్టపోతామని అందరము లిఖితపూర్వకంగా అందరూ సంతకాలతో మా రాష్ట్ర అధ్యక్షునికి అతన్ని రాష్ట్ర కార్యదర్శిగా తొలగించాలని
కోరుకుంటూ లెటర్లు ఇచ్చాము. కాబట్టి ఆయన ఆ విధంగా అతన్ని తొలగించినాము. అతనికి ఇప్పుడు ఈ రాష్ట్ర కార్యవర్గంతో ఈ రాష్ట్ర కార్యవర్గంతో కానీ ఈ అసోసియేషన్తో కానీ ఎటువంటి సంబంధం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత 6 నెలలుగా అసోసియేషన్ మన ఏపీజీఏ సంఘానికి దూరంగా ఉన్న ఆస్కార్ రావు గారు, శ్రీకాంతరాజు గారు ఈరోజు నిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారిని బహిష్కరించామని, అలాగే నాగసాయి గారిని బహిష్కరించామని వాళ్ళు పత్రికా ప్రకటనలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం చాలా హాస్యాస్పదము. తర్వాత ఈ విషయాలను మేము మా జిల్లా నుంచి ఖండిస్తున్నాము, అలాగే వ్యతిరేకిస్తున్నాము. ఓకే.